నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎలక్షన్లు ఏ విధంగా అయితే వాగ్దానం చేశారో అదే దాన్ని నినాదాన్ని తీసుకున్నాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఎలక్షన్లు అతను ప్రెసిడెంట్ ఎలక్షన్లు ఏం చెప్పాడు? అమెరికా ఫస్ట్, తర్వాత ఏదైనా నెక్స్ట్ అన్నాడు. అమెరికా అధ్యక్షుడిగా అయిన తర్వాత అనేక దేశాల మీద ఆంక్షలు విధించాడు, ట్యాక్స్లు వేశాడు. మరీ ముఖ్యంగా మొట్టమొదటిగా ఆయన కోపం, ఆగ్రహం అంతా ట్రంప్ ఆగ్రహం అంతా ఎవరి మీద చూపించాడు? చైనా మీద చూపించాడు. 150% ట్యాక్స్ అని చెప్పాడు. కానీ చైనా దాన్ని, అమెరికాని లెక్క చేయలేదు. ఫలితంగా ఏమైంది? ఒక్కసారి అమెరికా చర్చలు కానీ పిలిచి చైనా మీద ట్యాక్సులు తగ్గించాడు. కానీ భారత్ని, మరీ ముఖ్యంగా భారత్ని ఇప్పుడు టార్గెట్ చేశాడు. ఎందుకంటే భారత్ యొక్క ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఆర్థిక వ్యవస్థలో దూసుకు వస్తుంది. కాబట్టి దాన్ని తట్టుకోలేకపోతున్నాడు ట్రంప్. ఎందుకంటే భారతదేశం కూడా చైనాతో ఈక్వల్ అయిపోతే రేపు భవిష్యత్తు రాబోయే రోజుల్లో భారత్ అమెరికాని శాసించేటువంటి స్థాయికి వస్తే అత్యంత ప్రమాదమని గ్రహించాడు. కానీ ట్రంప్ తీసుకున్నటువంటి అనాలోచితమైన నిర్ణయాలు అమెరికాకు మేలు చేస్తాయా, నష్టం చేస్తాయా అంటే ఖచ్చితంగా నష్టమే చేస్తాయి. ఇతర దేశాల నుంచి వ్యాపారం చేసేటప్పుడు, అనేక వస్తువులు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు వాటి మీద ట్యాక్సులు పెంచేస్తే ఎవరు నష్టపోతారో? మరీ ముఖ్యంగా అమెరికా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, అందులో డౌట్ లేదు. కానీ అమెరికన్స్ అంతా నష్టపోతారు, వారు ఇబ్బందులు పడతారు, వారి ఆదాయాలు పెరగవు, కానీ ఖర్చులు మెరుగుపోతాయి. ఆ అమెరికాలో జీవించాలంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలన్నీ పడిపోతాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. అమెరికా లాంటి పరిస్థితి కనుక, ద్రవ్యోల్బణం కనుక ఏర్పడితే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోద్ది. ఈ రోజున అమెరికా డాలరే ప్రపంచాన్ని శాసిస్తుంది. అది విదేశీ మారక ద్రవ్యంగా కొనసాగుతుంది, ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. అటువంటి అవకాశాన్ని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కోల్పోయేటట్టుగా, నాశనం చేసేటట్టుగా అతని నిర్ణయాలు కనిపిస్తున్నాయి. ఎందుకనంటే అమెరికా మిత్ర దేశాలు అమెరికా తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గుడ్డిగా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు. కానీ అమెరికా తీసుకునే ఈ నిర్ణయాలు, ఇటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల అమెరికా మిత్ర దేశాలు కూడా ఆలోచనలో పడ్డాయి. ఇదే ట్రంప్తో ప్రయాణం చేస్తే భవిష్యత్తులో మన దేశాలు కూడా నష్టమేమో అనే ఆలోచనలో పడ్డాయి. ఇప్పుడు మరీ ముఖ్యంగా భారత్ ప్రపంచంలోనే అతి నమ్మకమైనటువంటి దేశం. ప్రపంచంలో ఏ దేశానికి కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, అడిగినా అడగకపోయినా సహాయం చేసేటువంటి ఏకైక దేశం భారతదేశం. ఆపద సమయంలో వ్యాపారాన్ని చూడదు భారతదేశం, సహాయాన్ని అందిస్తుంది కానీ వ్యాపారం చేయదు. అదే అమెరికా అయితే తనకు అవకాశం ఉంటే కనుక అన్ని వ్యాపారంతోనే ముడిపెట్టేస్తుంది. తనకేమిటి లాభం, అమెరికాకి లాభం ఏంటనే ఎవరు ప్రెసిడెంట్ అయినా సరే అదే ఆలోచిస్తారు. భారతదేశానికి అది లేదు, మానవతా దృక్పథంతో ఆలోచిస్తుంది భారతదేశం. అటువంటి భారతదేశాన్ని టార్గెట్ చేస్తే అమెరికా, ప్రపంచంలో అన్ని దేశాలు అమెరికా కూడా దూరం అవుతాయి, భారతదేశానికి దగ్గర అవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాయి. అయితే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికా విధిస్తున్నటువంటి ఆంక్షలు, ఈ ట్యాక్స్ విధానం 50% ట్యాక్స్ విధానాన్ని నుంచి భారతదేశానికి అనుకూలంగా మార్చుకోగలుగుతారా, లేదా మన ఎగుమతులు తగ్గిపోయి మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు అతివేగంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ వేగాన్ని, అభివృద్ధికి ఆటంకం కలిగి దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుందా? అవ్వకుండా మన భారతదేశాన్ని ఎలా కాపాడగలుగుతారు మోడీ గారు అనేది పెద్ద ప్రశ్న. మోడీ గారు ముందున్నటువంటి పెద్ద ప్రశ్న ఇది. అమెరికా ప్రెసిడెంట్ ఇంకా ఏం చేస్తున్నాడు? విదేశీ విద్యార్థుల మీద కూడా మరి లేటెస్ట్గా ఈరోజు ఇంకొక నిర్ణయం తీసుకున్నాడు. అమెరికాకు వచ్చి చదువుకోవడానికి, ఎంఎస్ చేయడానికి వచ్చేటువంటి విద్యార్థులు ఇదివరకు 2 years ఎంఎస్ అయిన తర్వాత ఇంకొక 3 years ఓటీపీ మీద ఉండొచ్చు. H1 వీసా 3 yearsలో జాబ్ వచ్చి వీసా వస్తే అక్కడ కొనసాగించేవారు. కానీ ఇప్పుడు 2 years మాత్రమే, ఎంఎస్ అయిన తర్వాత 2 years మాత్రమే అమెరికాలో ఉండగలుగుతారు. ఆ 2 yearsలో జాబ్ రావాలి, H1B వీసా రావాలి. అలా రాకపోతే అమెరికాను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి.
మరీ ముఖ్యంగా మన భారతీయుల్లో తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా బ్యాంకు లోన్లు తీసుకుని ఏదో ఒక అప్పు చేసి తమ పిల్లల్ని అమెరికా పంపించి ఎంఎస్ చేయించి అక్కడ జాబ్ సెటిల్ అయితే వారి కుటుంబం ఆర్థికంగా సెటిల్ అవుతుందని ఎన్నో ఆశలతో పంపిస్తూ ఉంటారు. కానీ అమెరికా ప్రెసిడెంట్ తీసుకున్న అటువంటి ఆంక్షల వల్ల అటువంటి మధ్యలోనే H1B వీసా రాకపోతే ఇండియాకి తిరిగి వచ్చేస్తే ఎంఎస్ చేసిన తర్వాత ఇండియాకి తిరిగి వస్తే అప్పులను తీర్చడానికి చాలా కష్టపడాల్సి వస్తాయి ఆ కుటుంబాలన్నీ కూడా. అది అమెరికాకి నిజంగా నష్టమే. భారతదేశానికి ఎంత నష్టం ఉందో అదే సమయంలో అమెరికాకు కూడా నష్టమే. ఉన్నతమైనటువంటి ఐటీ డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఇండియన్స్ ఉంటారు, అమెరికన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అక్కడ అమెరికన్స్ని కనుక ఆ పోస్టులో ఆ జాబ్లోకి తీసుకోవాలంటే ఎక్కువ జీతాలు ఇవ్వాలి. మన ఇండియా నుంచి వెళ్ళేటువంటి స్టూడెంట్స్కు చాలా తక్కువ జీతాలుగా పనిచేస్తూ ఉంటారు. అక్కడ ఐటీ కంపెనీలో ఆ విధంగా తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ వర్క్ చేయించుకునేటువంటి అవకాశాన్ని అక్కడ అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కోల్పోతాయి. దానివల్ల అమెరికాకు నష్టమా లాభం అనేది ట్రంప్ ఆలోచించాలి. ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ముందు ఉన్నటువంటి ప్రశ్న 50% ట్యాక్స్ అమెరికా విధించడం వల్ల మన వస్తు ఉత్పత్తి రంగాల కంపెనీలన్నీ అక్కడ అమెరికాలో ఆర్డర్ రాకపోతే, అక్కడ మార్కెట్ లేకపోతే ప్రత్యామ్నాయ మార్కెట్ని ఎక్కడైనా అన్వేషిస్తుందా లేదా, నష్టం లేకుండా ఎలా ఎదుర్కొంటుంది? ఇప్పుడు మరీ ముఖ్యంగా రష్యా, చైనా, మరి చైనాని మనం నమ్మొచ్చా పూర్తిగా నమ్మకూడదా అనేది చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఒక గ్రూప్గా ఏర్పడి అమెరికాని నిలవరించగలిగితే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు ఈ గ్రూప్లోకి చేరి అమెరికాకి వ్యతిరేకంగా పనిచేయడానికి అవకాశాలు ఎక్కువగా కనపడతాయి. అలా చేసి అమెరికాని నిలవరించగలిగితే మన దేశ ప్రధానమంత్రి నిజంగా ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా గుర్తింపు వచ్చేటువంటి గొప్ప అవకాశం ఉంది. లేదా ఒకవేళ ఇండియా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయితే భారతీయులందరికీ ఇబ్బందికరమైనటువంటి రోజులు చూడబోతారు. కానీ మన దేశం ఎటువంటి పరిస్థితులైనా తట్టుకునేటువంటి పటిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థ విధానం ఉంది. కాబట్టి అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా, ఎంత ట్యాక్స్ విధించినా ఆ క్లిష్టమైనటువంటి సమస్యలను తట్టుకుని నిలబడాలని కోరుకుందాం. నిలబడుతుందని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చక్కని వ్యూహంతో అమెరికాని కంట్రోల్ చేసి భారతదేశ యొక్క ఖ్యాతిని ప్రపంచంలో మరొక్కసారి భారత జాతీయ జెండాని రెపరెపలాడిస్తారని ఆశిస్తూ మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.